యుద్ధం వద్దు, అడుక్కుని బతకండి. సంజయుని మాటలకు ధర్మరాజు ఉగ్ర రూపం. శ్రీకృష్ణుడు స్వయంగా హస్తినాపురానికి ఎందుకు వెడుతున్నాడు? ధర్మరాజు అడిగిన వ్యంగ్య ప్రశ్నలకు సంజయుడు, ధర్మరాజా, ధృతరాష్ట్రుని దగ్గర అహంకార పూరితులు, నీతి శాస్త్ర విశారదులు, బల పరాక్రమ సంపన్నులు, వినయ వివేకహీనులు మొదలగు వివిధ ధోరణులున్న వీరులనేకులున్నారు. అయితే ఆ మహనీయులకు ఒకరి మాట ఇంకొకరికి చెవికెక్కదు. అందువల్ల వారిని నిందించటం వల్ల ప్రయోజనమేమీ కానరాదు. అయితే వారితో నీవు కలిసిమెలిసి నివసించాలని కోరుకుంటున్నావు. ఇంతకుముందు వారెవరికి ఇది క్షేమం కాకపోయినా ఇప్పుడు అది వారికి లభించగలదు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుని అహంకారాన్ని నివారించలేడు. అయినా ఇప్పుడెంతో పశ్చాత్తాపడుతున్నాడు. ధర్మరాజా, వారి అపచారాలకు ఎంతో సహించి ఉన్నావు. సత్పురుషుడు సమర్పించిన మడిమాన్యాలను ఎంతటి దురాత్ములైనా స్వాధీనం చేసుకోగలరా? నీవన్నట్లు భీమార్జున నకుల సహదేవులను ఎదిరించి పోరాడగలిగిన వారెవరున్నారు? సంగ్రామాలలో కౌరవులు శత్రువులతో పోరాడుతున్న సమయంలో పౌరులెంతో అలజడిపడి, ఈ సమయంలో పాండవులుంటే వారినందరినీ నిర్జించేవారు కదా అని నిట్టూరుస్తున్నారు. ధర్మరాజా, నీ నలుగురు సోదరులు, శ్రీకృష్ణుడు మొదలగు వారు నిండు సభలో ఉన్నప్పుడు నీకు చెప్పవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. నీవు శ్రద్ధగా ఆలకించమని ప్రార్థిస్తున్నాను. అది విని ధర్మరాజు, మేము కూడా నీవు వచ్చినప్పటి నుంచి ఏం చెప్తావో వినాలని చూస్తున్నాము. అవేంటో చెప్పమని కొంచెం వ్యంగ్యంగా అడుగుతాడు. ఆ వ్యంగ్య ధోరణికి సంజయుడు కొంచెం అలజడిపడి, ధర్మరాజా, కౌరవుల వల్ల మీ కుల గౌరవానికి కొంత నింద కలిగింది. అయితే దాన్ని తొలగించగల సమర్థుడివి నీ ఒక్కడివే. యుద్ధ భూమిలో వృద్ధులు, బాంధవులు, పిల్లలు, మిత్రులు, గురువులు మొదలగు వారినందరినీ వధించిన పిమ్మట ఇక అపూర్వ భోగభాగ్యాలు చేకూరిన లాభమేముంది? శ్రీకృష్ణ, సాత్యకి, భీమార్జునులు, ద్రుపద, విరాట రాజులు మీకు పెట్టని కోటగా ఉండగా దేవేంద్రాదులు దిగి వచ్చినా మీ వైపు కన్నెత్తి చూడలేరు. అయినా యుద్ధం మాటే తలపెట్టని కరుణా సముద్రుడివి నీవు. కౌరవుల వైపు కూడా బల సంపన్నులైన భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణ, శల్య, బాహిలిక, సోమదత్తులుండగా మీరు వారిని ఓడించలేరు. అందువల్ల ఇరు పక్షాలకు యుద్ధం శ్రేయస్కరం కాదని నా అభిప్రాయం. ఇది నీకు నచ్చకపోతే రెండు వర్గాల వారి క్షేమం కోరే ఎవరినైనా అడగవచ్చు అంటూ సభనుద్దేశించి నమస్కారం చేసి లోపలి కోపం నిగ్రహించుకోవాల్సిందిగా ధర్మరాజును దోసిలి కట్టి అర్థిస్తున్నాను. అసూయ విడిచి ఈ వ్యవహారంలో నిష్పక్షపాత బుద్ధితో ఆలోచించమని అందరినీ కోరుతున్నాను. ధర్మరాజా, నీవు కోపగించక శాంతి అవలంబిస్తే పాండవ కౌరవులందరికీ శుభం చేకూరగలదు. భీష్మాచార్యుడు ఎంతో సంతోషించగలడు. నా ప్రార్థన విని సహనంతో అంగీకరించమని వేడుకుంటున్నాను అని అంటాడు. ఇప్పటిదాకా మనకు తెలిసిన ధర్మరాజు చక్కగా మాట్లాడేవాడు, అందరికీ ఇష్టంగా పలికేవాడు. ఇప్పుడు చూడండి, అసలు ధర్మరాజు అంటే ఏంటో సంజయుడికి చూపెడతాడు. ధర్మరాజు కొంచెం ఆశ్చర్యపడి చిరునవ్వుతో, సంజయ, నీవు చెప్పింది నాకెంతో ఆశ్చర్యంగా అనిపిస్తోంది. నీ మాటలలో స్నేహభావం కాకుండా ఇంకేదో భావం వినిపిస్తోంది. మాటి మాటికి యుద్ధం మాట ప్రస్తావించి ఆందోళన పడుతున్నావు. దీనికి కారణమేమిటో నాకు అర్థం కావటం లేదు. మాకు మాత్రం యుద్ధం అంటే ఇష్టమా? యుద్ధం లేకుండా ప్రయోజనం నెరవేరితే ఎలాంటి వెర్రివాడిలా ఇంకొకటి చేస్తాడా? యుద్ధం మాను, శాంతించు అని సంజయుడు అన్న మాటకి సూటిగా ధర్మరాజు సమాధానం చెప్తాడు. యుద్ధం లేకుండా మా కోరిక తీరితే సరే, లేకపోతే యుద్ధం తప్పకపోవచ్చును అని ధర్మరాజు మాటల్లో వినపడుతుంది. సంజయ, భీమార్జునులు ఎల్లప్పుడూ ధర్మ కార్యాలే చేస్తారు గాని అనవసరంగా యుద్ధం చోలికి పోరు. దానిని అసహించుకుంటారు. యుద్ధం వలన దుఃఖమే జరుగుతుంది గాని సుఖం కాదు కదా. మరి మీకు భోగభాగ్యాలు అక్కర్లేదా అని అడగవచ్చును. ధృతరాష్ట్రుడు కుమారులైన మమ్మల్ని వదిలేసి తానొక్కడే భోగభాగ్యాలు అనుభవించగలడా? అది అతనికి బాగుంటుందా? అతడు సొంత కొడుకుల్ని పట్టుకొని మమ్మల్ని ఎందుకు పొమ్మంటాడు? అయినా ఒక మాట చెప్తాను, నిష్పక్షపాత బుద్ధితో వినుము. ధృతరాష్ట్రుడు తానేమో ఆ జూద సమయంలో కుటిలుడై వక్ర మార్గం అవలంబించి ఇప్పుడు మమ్మల్నేమో మార్గంలో నడవమని బుద్ధులు చెప్తున్నాడా? ఎదుటి వారిని తమ వారని మనసులో భావిస్తే కుదురుతుంది, కానీ మాకు మాత్రం కుడుమిచ్చి మీరు మాత్రం ముక్కతో సంతృప్తి పడండి అని పరిహాసమాడితే కుదురుతుందా? మనసులు చక్కగా కలుస్తాయా? ధర్మరాజుకి మాట్లాడుతున్న కొలది కోపం పెరిగిపోతుంది. కానీ తమాయించుకొని కొంచెంసేపు మౌనంగా ఉండి, సంజయ, మేము ఐశ్వర్యం లేని అశక్తులం. అటువంటి మమ్మల్ని ఆదరించి మా రాజ్యభాగం మాకు ఇవ్వటానికి ధృతరాష్ట్రుడు అన్న వెర్రివాడా?
ఆనాడే పెద్దలంతా ఎంత ఉపదేశించినా విననివాడు ఇప్పుడు మమ్మల్ని మన్నించగలడా? మమ్మల్ని శాంతించవలసిందని చెప్పి ప్రయోజనమేముంది? వట్టి మాటలు కట్టిపెట్టి ఇంక మమ్మల్ని విసిగించవద్దు. నీకు మాకు ధృతరాష్ట్రుని సచ్చరిత్ర తెలియంది కాదు కదా. ఆయన ఎప్పుడైనా మంచి మాటలు విన్నాడా? దుర్యోధనుడు పరాక్రమవంతుడనే గుడ్డి నమ్మకంతో విషం మ్రింగిన చూస్తూ ఊరుకుంటాడు. విదురుడు మాయాజూదం రోజు జూదం వలన వచ్చిన సంపదతో ఆశపడవద్దని చెప్తే విని కర్ణుడు చెప్పిన మాటలు వినకుండా ఉంటే వ్యవహారం ఇంత దూరం వచ్చి ఉండేది కాదు కదా. పోనీ ఇకనైనా ఆ మహారాజు మంచి మార్గంలో నడుస్తాడన్న నమ్మకమేముంది? దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులు ఏ మాట చెప్తే దానికి అంగీకరిస్తాడు, అంతేగాని కుటిల పద్ధతి మార్చుకోడు. సంజయ ఎన్ని విధాలు చెప్పుకున్నా యథార్థం ఇదే. ఆ దుర్యోధనుని దురహంకారం పోదని నీకు తెలియకపోవటం వల్ల ఇప్పుడు నీవు పెద్ద మనిషి తరహాలో మాట్లాడుతున్నావు. నీవు వివేకంతో మాట్లాడుతున్నావా, అవివేకంతో మాట్లాడుతున్నావా? దుర్యోధనుడు శ్రీకృష్ణుని కూడా లక్ష్య పెట్టాడు. పరాక్రమవంతుడైన అర్జునుడికి కర్ణుడే సరితూగగలడని భావించి శత్రువుల నోడిచ్చి రాజ్యం మొత్తం తానే పరిపాలించగలడని అహంకరిస్తున్నాడు. ధర్మరాజుకి సంజయుడి మీద కోపం తగ్గట్లేదు. అయినా కొంత శాంతి ఇచ్చి, సంజయ, భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, దుర్యోధనుడు, కర్ణుడు మొన్న విరాట రాజ్యంలో గోవులు తోలుకుపోతున్నప్పుడు అర్జునుడితో యుద్ధం చేశారు కదా. మరి అర్జునుడి శౌర్య శక్తి వారికి తెలియలేదా? మా బలం తెలిసి కూడా వారు చావు ఎదుర్కొంటున్నారు. అర్జునుడి కపిధ్వజ కాంతితో వాళ్ళు గుడ్డి వాళ్ళైపోతారు. సంజయ, నీవు ముందు మమ్మల్ని పొగిడి తర్వాత కౌరవుల్ని గెలవటం అసాధ్యమన్నావు. నేనది అంగీకరించను. పక్షపాత బుద్ధి విడిచిపెట్టు. భీమార్జున, నకుల, సహదేవుని విజృంభిస్తే కౌరవులు ప్రాణాలతో బయటపడగలరా? సరే, రణరంగంలో మేము వారిని ఓడించలేము అన్న మాటని పక్కన పెట్టు. నీవు మంచివాడవు, వచ్చావు, మమ్మల్ని శాంతించమని కోరుతున్నావు. వారు ఇదివరకు మా పట్ల చేసిన అపరాధాలన్నింటినీ సహించి మేమెంత ఓపికగా ఉన్నామో చూస్తున్నావు కదా. అదేవిధంగా మేమిప్పుడు సామరస్య మార్గాన్నే అనుసరిస్తాము. ఈ విషయంలో రవ్వంతైనా సందేహం లేదు. మా తండ్రి ధృతరాష్ట్రుడు వివేకంతో, వాత్సల్యంతో మమ్మల్ని పిలిపించి మా రాజ్యభాగం మాకియ్యవలసిందని కుమారులను ఆదేశించి ఇంద్రప్రస్థం గాని మరొక నగరం గాని ప్రసాదించి అనురాగంతో గౌరవించటం సముచితం కాదా అని హెచ్చరిస్తాడు. సంజయుడికి నోట మాట రాలేదు. కొంచెం మౌనంగా ఉండి, ధర్మరాజా, కౌరవులు దుర్మార్గులై నీ రాజ్యభాగాన్ని ఈకపోయినడలా చెడిపోని. ప్రశాంతమూర్తివి, వారితో నీకు యుద్ధం దేనికి? చూడండి, సంజయుడు ధృతరాష్ట్రుడు ఏం చెప్పి పంపించాడో, యుద్ధం వద్దు, శాంతంగా ఉండమని అదే చెప్తున్నాడు. మీకు ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరు మటుకు యుద్ధం చేయదు, శాంతంగా ఉండండి. ఇంకా కన్విన్స్ చేస్తున్నాడు. సత్ప్రవర్తనకు భయంకరమైన నెత్తుటి కూటి కంటే భిక్షపు కూడు తినటం మేలు. రాజసూయయాగం చేసి దేవతలకు, బ్రాహ్మణులకు సంతృప్తి కలిగించిన ఔదారమూర్తివి నీవు. భీకర హింసాయుద్ధం వల్ల నీకు అప్రతిష్ట కలగదా? జూదం తర్వాత నీవు మౌనం అవలంబించటం వల్ల కౌరవులు లోకం చేత అనేక విధాల నిందింపబడ్డారు. 12 ఏళ్లు అరణ్యవాసంలో క్షమాగుణంతో మసలుకొన్నావు. ఇప్పుడేమో కోపంతో యుద్ధంలో గురువులను, బంధువులను, మిత్రులను సంహరించాలని సంకల్పిస్తున్నావు. నీ వంటి ధర్మమూర్తికి ఇది న్యాయమేనా? సహనం పోయినడలా ప్రపంచంలో అపకీర్తి పాలైపోగలవు అని ధర్మరాజుని సైకలాజికల్గా కొడుతున్నాడు. ధర్మరాజు సంజయుడు వంక సూటిగా చూస్తాడు. సంజయ, నన్నొకవేళ నిందించదలుచుకున్న ఎడలా నేను చేసింది న్యాయమో అన్యాయమో నిరూపించి మాట్లాడు. నీవన్నట్లు కోపం నిగ్రహించుకోవాల్సిందే. అహింసే ఉత్తమ మార్గం. అయితే కులదోషులను, లోక కంటకులను నిర్మూలించవలసిందే అని పెద్దలు శాసిస్తున్నారు. సరేలే, దీనికేమి గాని సంగ్రామం క్షత్రియ ధర్మం కాదా? ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయకూడదు అని మన ఇద్దరిని అనుశాసించగల శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా. అతనికన్నా విఘ్నులున్నారా? యాదవ భోజ అంధకులు, సృష్టి వంశీయులు, శృంజయులు, కేకేయులు శ్రీకృష్ణుని ఆనతి శిరస వహిస్తున్నారు కదా. అందువలన అతని ఉపదేశం అందరికీ శ్రేయస్కరం కాగలదు అని శ్రీకృష్ణుడు వంక చూస్తాడు. ధర్మరాజు మనస్సు గ్రహించిన శ్రీకృష్ణుడు సంజయునితో, సంజయ, పాండవులకెల్లప్పుడూ శుభం జరగాలని నేను కోరుకుంటాను. ధృతరాష్ట్రుడు కుమారులతో, పౌత్రులతో, సిరి సంపదలతో తొలతూగుతున్నాడే, అతను ఏమైపోతాడోనని నేను ఆందోళన పడుతున్నాను. ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని పాండవులు శాంతి మార్గం అవలంబించాలని చిత్తశుద్ధితో నిన్ను పంపించాడు.
నీవెంతో వినయంగా, స్నేహపూర్వకంగా, న్యాయంగా వీరందరి ఆగ్రహం పోగొట్టాలని మృదు మధురంగా ప్రసంగిస్తున్నావు. కానీ ధర్మరాజు మాటలను బట్టి సంధికే మాత్రం అవకాశం లేదని కనపడుతోంది. ఆ వృద్ధ ధృతరాష్ట్రుని వాత్సల్యము, స్నేహబుద్ధి తీయతీని మాటలతో గొప్పగా వర్ణిస్తున్నావు. పాండవులు, దుర్యోధనాదులు తమపై చేసిన అపరాధాలన్నీ తవ్వి తీయక ప్రశాంతులై కౌరవులతో నివసించాలని ఉవ్విళ్ళూరుతున్నావు. ఒకవేళ ధృతరాష్ట్రుడు వీరికి రాజ్యభాగం ఇవ్వకపోతే పోరాటానికి ఉపక్రమించటంలో తప్పేముంది? దీనిలో ద్రోహమేమున్నది? సన్మార్గంలో సంచరించే సమయంలో ఎవరైనా అన్యాయంగా తమ సంపత్తిని అపహరించిన ఎడల వారిని యుద్ధంలో ఓడించాలని పెద్దలు చెప్తున్నారు. దుర్యోధనాదులు నిండు సభలో పెద్దల సమక్షంలో ద్రౌపదిని జుట్టుపట్టి ఈడ్చి పరాభవించారు. ప్రపంచంలో అనేక మంది మహారాజులు జూతకేళితో వినోదిస్తున్నారు. ఎవరైనా ఎప్పుడైనా ఇటువంటి నీచ కార్యం సంకల్పించారా అని హెచ్చరిస్తాడు. సంజయుడు దానికి అదిరిపోయి, వాసుదేవా, అయిపోయిన దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునటం వల్ల వ్యవహారం చక్కబడుతుందా అని దోసిలి కట్టి బ్రతిమిలాడుకుంటాడు. దానికి శ్రీకృష్ణుడు కొంత కోపంతో, సంజయ, ఆ సమయంలో కురువృద్ధులు నిర్ఘాంతపడి నోరెత్తక కూర్చుండిపోయారు. అప్పుడైనా ధృతరాష్ట్రుడు కొడుకులను మందలించలేదే? వలదని వాదించిన లోకమంతా ఎలుగెత్తి ప్రశంసించదా? ద్రౌపది అలా గొంతెత్తి ఆక్రోశించినప్పుడు అది విని ఎలా సహించగలిగాడో? ఇప్పుడేమో పాండవుల క్షేమం తెలుసుకురమ్మనమని నిన్ను పంపించాడు. సంజయ, నీవు వినలేదా? అప్పుడు కర్ణుడు సభ్యుల చెవులు గుచ్చుకునేటట్లు ద్రౌపదిని, ఇక్కడ నీ భర్తలు లేరు, వారు జూదంలో ఓడిపోయి నిన్ను వదిలేశారు, అందుచేత నీ మీద అనురాగం కలిగిన ఎవరినైనా భర్తగా వెతుక్కో అని అనలేదా? హృదయంలో నిశిత బాణాల్లాగా గుచ్చుకున్న కర్ణుడి మాటలను అర్జునుడు బాధపడుతూ చాలా కాలంగా కర్ణుడి మీద ప్రతీకారం తీర్చుకున్నాడా చెప్పు. దుశ్శాసనుడు చేసిన వస్త్రాపరణం గురించి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. ఇక ఈ సంధి వ్యవహారం కుదరదని ఇది నా దృఢ నిశ్చయమని చెప్తాను. మళ్ళీ ఇంకొకసారి పాండవులను అర్థించి హస్తినాపురం వచ్చి ఒక్కొక్క కౌరవ వీరులను కలుసుకొని హితోపదేశం చేస్తాను. సామరస్యం కొరకు నాకు చేతనైనంత వరకు ప్రయత్నిస్తాను. న్యాయంగా చెప్తాను. అది గనక దుర్యోధనాదులకు నచ్చకపోతే వారు దాన్ని పరిహాసంగా తీసుకున్న ఎడల పాండవుల బాణాగ్ని వారిని క్షణంలో దహించి వేయగలదు. ఇక ఇదే జరుగుతుంది అని కోపంగాని కొద్దిసేపుండి కొంచెం కోపం తగ్గించుకొని, సంజయ, ఆ దుర్యోధనుడు కేవలం రోషస్వరూపమైన మహావృక్షం. దురాత్ముడు రాధేయుడు దాని మొదలు. ఏపుగా పెరిగిన కొమ్మ శకుని. పుష్ప ఫల సమూహం ఆ దుశ్శాసనుడు. దాని మూలశక్తి ధృతరాష్ట్రుడు. ఇక మన వారిలో ధర్మరాజు ధర్మవృక్షం. సవ్యసాచి దాని స్కందం. భీమసేనుడు దిగంతాలు వ్యాపించిన మహాశాఖ. నకుల సహదేవులు ఫలపుష్పాలు. నేను, బ్రాహ్మణులు, 4 వేదాలు ఆ మహావృక్షానికి వ్రేళ్ల సమూహం. ఈ 2 వృక్షాలలో ఏది సారవంతమైందో మిక్కిలి జాగ్రత్తతో గుర్తుంచుకోవలసి ఉన్నది. 100 కుమారులతో కూడిన ధృతరాష్ట్రుడొక మహా అరణ్యం. పాండవులు 5 వాటిలో సింహాలు. సింహాలు లేని వనాలలో ప్రవేశించి కట్టెల కోసం చెట్లు కొట్టేస్తున్నారు. అదే తీరులో అడవి లేని ప్రదేశంలో ఉన్న సింహాలను చంపేస్తున్నారు. అందుచేత వనము, సింహాలు సుఖంగా ఉండాలంటే ఒకరితో ఒకరు తోడై ఉండాల్సి ఉన్నది. సంజయ, పాండవులు ధృతరాష్ట్రునికి పరిచర్యలు చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. శత్రువుల వలన ఏదైనా కష్టం వచ్చినప్పుడు వారిని ఆదుకుంటున్నారు. ఘోషయాత్ర గురించి రిఫర్ చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. అంటే ఘోషయాత్రలో దుర్యోధనుడిని బంధించి తీసుకువెడుతున్న గంధర్వుణ్ణి ఓడించి ఎలా దుర్యోధనుడిని రక్షించారో చెప్పడానికి. అందువల్ల ధృతరాష్ట్రుడు వీళ్ళని కూడా కొడుకుల్లాగా చూసుకోవద్దా? నేనందుకోసమే హస్తినాపురం రాబోతున్నాను. ధృతరాష్ట్రుడు సంధికి అంగీకరించినా తిరస్కరించినా దానిని బట్టి భవిష్యత్ కర్తవ్యం నిశ్చయించుకోవాల్సి ఉన్నది. కనుక నీవు వెంటనే ప్రయాణమై ఇక్కడ జరిగిన వ్యవహారమంతా మొత్తం ధృతరాష్ట్ర మహీపతికి విన్నవించవలసింది అని అంటాడు. ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఉద్యోగ పర్వాన్ని కంటిన్యూ చేద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.